తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన విషయంలోని ఎన్నో కేసులు ఫైల్ అయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో 55ని మోడిఫై చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో 29 తీసుకొచ్చింది. సో ఈ రిజర్వేషన్లకి మాకు అన్యాయం జరుగుతుందంటే ఎంతమంది కేసులు అయితే ఫైల్ చేశారు. కొన్ని కోర్టులో విచారణ జరిగింది, దాని మీద జడ్జిమెంట్ వచ్చినాయి. మరికొన్ని ఇంకా అలానే పెండింగ్ ఉన్నాయి. దాని విషయంలోనే నిన్న నవంబర్ 20న జరిగిన విచారణ అనేది నవంబర్ 26కి వాయిదా వేసింది కోర్టు. మళ్ళీ దీనిపైన కూడా ఏంటంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కంప్లీట్ చేశారు కాబట్టి ఈ పిటిషన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి జడ్జిమెంట్ కంప్లీట్ అయ్యే వాటికి కూడా గ్రూప్ 1 రిజల్ట్స్ అనేవి ఫలితాలను విడుదల చేయొద్దంటూ పిటిషన్ల తరపున అడ్వకేటు డివిజన్ బెంచ్ని కోరారు. ఇందుకు జడ్జిలు కూడా యాక్సెప్ట్ చేశారు, అలా అంగీకరించారన్నమాట. ఇది కాకుండా మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ అన్ని కేసులు ఏనాయో వాటన్నిటిని అదే వారంలో కంప్లీట్ చేద్దామని జడ్జిలు చెప్పినట్లు సమాచారం అయితే ఉంది. సో మరి ఇది గ్రూప్ 1పై ఇప్పుడు దాకా ఇష్యూస్ ఎన్నో అయినాయి. ఇక మీద ఏం జరిగిద్దో చూద్దాం. మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ప్రకారం అయితే ఒక నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఎంటైర్ ప్రాసెస్ అనేది జరగాలి. మధ్యలో ఎలాంటి మోడిఫికేషన్ చేసినా అది ఇన్వాలిడ్, అది మనం ఆర్టికల్ 16ని వైలేట్ చేస్తున్నట్టే. ఎంప్లాయ్మెంట్ చేంజెస్ చేయకూడదు. మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో దాని ప్రకారమే మీరు ఎంటైర్ ప్రాసెస్ సెలెక్షన్ అనేది ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే అది పర్టికులర్గా ఈ బేసిక్ ఆర్టికల్స్ను ఏ అయితే హక్కులు ఉన్నాయో వాటిని వైలేట్ చేయకుండా ఉండాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో బోత్ కేసెస్ చూస్తే ఈ జీవో 29 మోడిఫికేషన్ అనేది మేబీ మిడిల్లో తీసుకొచ్చింది కాబట్టి చూద్దాం ఏం జరిగిద్దో జడ్జిమెంట్ అనేది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.